హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం అందరూ వినాలి. మధ్యతరగతి వారి జీవితంలో మన దగ్గర ఉన్న ప్రతి వస్తువు మనకి చాలా విలువ తక్కువదిగా కనిపిస్తుంది. ఎందుకో తెలుసా? మనం మనకన్నా గొప్పవారిని పోల్చుకుంటూ ఉంటాం. దానికి ఒక్కసారి ఆలోచించు మిత్రమా. మనం ప్రతిరోజు కష్టం అనుకుంటున్న ఉద్యోగం కొంతమంది నిరుద్యోగులకు వారి జీవిత ఆశయం. మనం ఉండే ఇల్లు కూడా ఒక ఇల్లేనా అని అనుకునే మన ఇల్లు నీడలేని వారికి ఒక అద్భుతమైన బంగళ. మనల్ని ప్రతిరోజు విసిగిస్తున్నారు, ఏం పిల్లలురా వీళ్ళు అని అనుకునే వారికి, పిల్లలే లేని దంపతులకు అది ఒక దొరకని వరం. మన కుటుంబం చాలా సింపుల్ అండ్ ఆర్డినరీ అనుకునే వారికి, ఎవరూ లేని అనాథలకు జీవితకాల స్వప్నం మిత్రమా. అలాగే ఆరోగ్యవంతమైన మన జీవితం అనారోగ్యంగా మంచాన పడిన వారికి ఏకైక కోరిక మన ముఖం పైన ఉన్న ఆనందం, చిరునవ్వు. బాధల్లో మునిగి ఉన్న వాళ్ళకి ఆశీర్వాదం లాంటిది. ఇవన్నీ మనకు చాలా చిన్నవిగా, విలువ లేనివిగా అనిపిస్తాయి. ఎందుకంటే అవన్నీ మన దగ్గర ఉన్నాయి కాబట్టి వాటి విలువ తెలియదు మనకు. అందుకే మన దగ్గర ఉన్నవి చాలా పెద్ద ఆస్తి మిత్రమా. అవి కోల్పోయినప్పుడు వాటి విలువేంటో, అవి లేకపోతే ఎంత బాధో మనకు అప్పుడు అర్థమవుతుంది మిత్రమా. మన కళ్ళే వాటిని చిన్నవిగా చూస్తాయి. అవి కూడా లేని వాళ్ళకంటే మనం ఎంతో గొప్పవాళ్ళం మిత్రమా. ఎప్పుడు కూడా మనకంటే ఉన్న వాళ్ళతో మనం పోల్చుకొని బాధపడే కన్నా, మనకంటే లేని వాళ్ళని చూసి మనకి ఆ దేవుడు ఇంత వరకు ఇచ్చాడని సంతోషంగా జీవించాలి. విన్నారుగా, బ్రతికినన్ని రోజులు ఎవరైతే 3 పూటలు భోంచేస్తారో ఆరోగ్యంగా వారే ధనవంతులు, కోటీశ్వరులు. ఉండి కూడా తినలేని రోజులు మిత్రమా ఇవి. షుగర్ వ్యాధితో ఏ వ్యాధి లేనివాడు ధనవంతుడి కన్నా గొప్పవాడు. ఎవరైతే జీవితాంతం ఇలాగే 3 పూటలు ఏ రోగము రొస్టు లేకుండా హాయిగా తిని హాయిగా నిద్రపోతూ, ఎటువంటి బాధలు లేకుండా, ఎటువంటి ఆలోచనలు లేకుండా, ఎటువంటి దిగులు లేకుండా జీవితాంతం జరిగిపోవాలని కోరుకుంటాడో వాడే ధన్యుడు సుమతి, వాడే ధన్యుడు సుమా. మరువకండి, మనకు లేదే అని బాధపడకండి, ఉన్నదాంతోనే సంతోషపడండి. అది ఉంటే చాలు జీవితాంతం అనుకోండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు ఒక మంచి విషయంతో, మంచి వీడియోతో కలుసుకుందాం.